బొమ్మ కాదు, ఎందరినో వెంటాడి వేధించిన నైట్ మేర్. 1970ల కాలం నాటి ఈ బొమ్మ ఇప్పటికీ ప్రపంచాన్ని భయపడుతుందా? ఈ బొమ్మ వల్ల ఈ మధ్య ఒకరు మరణించారా? అయితే ఆ వివరాలేంటి? ఎవరు మృతుడు? దీనికి అన్నాబెల్లే బొమ్మకు ఉన్న లింక్ ఏంటి? అన్నాబెల్లే అంత భయంకరమైన డేంజర్ డాల్గా ఎందుకు మారింది? Take me home. యాభై నాలుగేళ్ల పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ రెవరియా హంటెడ్ అనబెల్లే బొమ్మతో ప్రయాణిస్తూ అకస్మాత్తుగా మరణించాడని చెప్తున్నారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం గోస్ట్ ఇమేజెస్ ఆఫ్ గెటిస్బర్గ్ టూర్స్ నిర్వహించిన 3-డే టూర్ ముగిసిన కాసేపటికే మిస్టర్ రెవరియా మరణించాడని తెలుస్తోంది. న్యూ ఇంగ్లాండ్ సొసైటీ ఫర్ సైకిక్ రీసెర్చ్ కూడా ఇతడి మరణాన్ని ధృవీకరించింది. వివిధ పత్రికల కథనాల ప్రకారం మిస్టర్ రెవరియా తన టూర్ ముగించిన తరువాత అనూహ్యంగా మరణించినట్టు గుర్తించారు. ఇందులోని మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే హంటెడ్ డాల్ అనబెల్లే. ఈ బొమ్మే రెవరియాను రకరకాల హంటెడ్ ప్లేసుల్లో తిప్పిందని, అతడికి శ్వాస ఆడకపోవడంతో గెటిస్బర్గ్ లోని హోటల్ కి తరలించారని అంటారు. డాక్టర్లు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి రెవరియా మరణించారని చెప్తున్నారు. ఎంతకీ రెవరియా మరణానికి గల కారణమేంటి? అది నిజంగా హంటెడ్ డాల్ అనబెల్లే పనేనా అన్నది అస్పష్టంగానే ఉందంటారు. అయితే ఈవినింగ్ సన్ అనే పత్రిక రెవరియా మరణం అనుమానాస్పదంగా ఏదీ లేదని, ఆయన ఒంటరిగానే కనిపించారని రాసుకొచ్చింది. అయితే దర్యాప్తు పూర్తయితే కొన్ని వివరాలు వెలుగులోకొస్తాయని అంటున్నారు. ఇక్కడ అందరి అనుమానం ఏంటంటే రెవరియా మోస్ట్ హంటెడ్ ప్లేసెస్ కి చెందిన పారానార్మల్ ఇన్వెస్టిగేటర్. అంతేకాదు నెట్ఫ్లిక్స్ కి చెందిన 28 డేస్ హంటెడ్ తో సహా ఎన్నో షోలకు నిర్మాతగా వ్యవహరించారు. తన పర్యటనలో భాగంగా ఆయన NESPR లోని సభ్యులతో కలిసి దెయ్యాల బొమ్మలతో US అంతటా తిరిగారు. ఇది ఆయనలో ప్రెషర్ పెంచి ఉంటుందని అంటున్నారు. నాటిది అనబెల్లే. డోనా అనే కనెక్టికట్ కు చెందిన నర్సింగ్ విద్యార్థికి తొలుత ఇచ్చారు. ఆమె ద్వారా ఈ బొమ్మ ఒక హంటెడ్ డాల్ గా వెలుగులోకొచ్చింది. ప్రముఖ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు లోరెన్ వారెన్ వంటి వారి కథనాల ప్రకారం బొమ్మ ఉన్నట్టుండి చేతులు పైకెత్తేదని, అపార్ట్మెంట్ చుట్టూ ఉన్న వ్యక్తులను వెంటాడేదని, భయంకరంగా బిహేవ్ చేసేదని అన్నారు. ఈ బొమ్మ ఒక పోలీస్ అధికారిని పొడిచి చంపిందని, ఒక ప్రీస్ట్ కార్ ప్రమాదానికి కారణమైందని కూడా అంటారు. ఈ బొమ్మకు అనబెల్లే అని 6 ఏళ్ల బాలిక ఆత్మ ఆవహించిందనిగా నమ్ముతారు. వారెన్ ఈ బొమ్మకు దెయ్యం పట్టిందని బాగా ప్రచారం చేయడంతో దాన్ని కనెక్టికట్ లోని ఒక మ్యూజియం కి తరలించారు. ఈ బొమ్మ కథను బేస్ చేసుకుని కంజూరింగ్ అనే సినిమా రాగా ఆ తరువాతి కాలంలోనూ అనేక సినిమాల్లోనూ కనిపించింది. ఈ బొమ్మ కథను 1980లో జెరాల్డ్ బ్రిటిల్ రాసిన ది డెమనాలజిస్ట్ అనే పుస్తకంలో ప్రస్తావించారు. ఇదంతా ఒక ఒప్పందం ప్రకారం జరిగినట్టుగా చెప్తారు. ఈ బొమ్మను ఒక బ్రాండింగ్ గా మార్చే యత్నం కూడా చేశారు. 2009లో ఈ దెయ్యం బొమ్మ గురించి ప్రచారం చేసే వారెన్ తో కలిసి ఒప్పందాలు కూడా చేసుకున్నారు. 2014లో వార్నర్ బ్రదర్స్ న్యూ లైన్ సినిమా అనబెల్లే కథ హక్కులు మావేనని కూడా చెప్పుకొచ్చింది. ఈ స్టోరీ రైట్స్ తాము వారెన్ గ్రేమిల్కన్ మీడియా ద్వారా పొందామని అంటోంది నిర్మాణ సంస్థ. వారిని ఇచ్చిన కథ ఆధారంగా అనబెల్లే బొమ్మ పాత్రను కంజూరింగ్ లో మాత్రమే కాదు, అనబెల్లే క్రియేషన్ 2017, అనబెల్లే కమ్స్ హోమ్ 2019 అంటూ సిరీస్ కూడా వచ్చింది. అయితే రాగిడీ ఆన్ పోలికను ఎందులో వాడలేదు. ట్రేడ్ మార్క్ సమస్యల కారణంగా ఈ బొమ్మ రూపాన్ని భయానకంగా మార్చారు. అంతేకాదు దీన్ని పింగాణి బొమ్మగా చూపించారు. ఈ బొమ్మ 2013లో మొదటిసారి తెరపై కనిపించగా కంజూరింగ్ 2, ఆపై ది కర్స్ ఆఫ్ లా llorona, ద కంజూరింగ్ డెవిల్ మే డూ ఇట్ లలో అక్కడక్కడా కనిపిస్తుంది. అలాగే ఆక్వామన్, షాజామ్, ఫ్యూరీ ఆఫ్ గాడ్స్ లోనూ కనిపించి భయపెడుతుంది. Take me home.
2019లో జోన్ రూల్స్ ప్రకారం ఈ బొమ్మ ఉన్న మ్యూజియం మూసేశారు. అయితే 2025లో వారెన్ ఎస్టేట్ వారి డెవిల్స్ ఆన్ ది రన్ అనే టూర్ కోసం మార్కెటింగ్ లో భాగంగా ఈ బొమ్మ అదృశ్యమైందని ప్రచారం జరిగింది. ఆ తరువాత రెవరియా మరణం అనే దుర్ఘటన జరిగింది. లేక ఈ బొమ్మ మార్కెట్ ని మరింత పెంచేందుకు ఇలాంటి టెక్నిక్స్ వాడుతున్నారా తేలాల్సి ఉంది.